హలో గైస్, వెల్కమ్ టు వైఎస్ఆర్ ఛానల్ 56. ఈరోజు వచ్చేసి తను వచ్చేసి బౌలర్, నేను వచ్చేసి బ్యాటర్. నేను తన బౌలింగ్లో కొట్టాను. రండి పేట పోవుదా ఆట ఇస్తాను అయితే ఆడుతున్నాం. అది ఫుల్ గట్టికి చెప్తారు. నేను వచ్చేసి 160-180 కిలోమీటర్ పవర్ వేస్తా. గాయస్ నేను వచ్చేసి ఆల్రౌండర్, వన్ టైం ఆల్రౌండర్, వన్ టైం ఆల్రౌండర్, వన్ టైం ఏమో ఇది ఎంతమందికి తెలిసి ఎస్జీ హెల్మెట్ ఫిక్స్ చేసుకోవాలని. ఆల్రెడీ ప్రతి కిట్ అలానే ఉంటుంది కానీ కొందరికి కిట్ లేని వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నా. మీరు 10,000 తెలుసా? 10,000 రూపీస్. గైస్ మీరు ఎంతమంది క్రికెట్ కోచింగ్ వెళ్తారో చెప్పండి. వీడైతే వెళ్తాడు కానీ 1 మంత్ నుంచి వెళ్ళట్లేదు. 1 మంత్ నుంచి వచ్చేసి వెళ్ళట్లేదు వీడైతే. వీడి డ్రీమ్ ఏంటంటే టు బి యాజ్ విరాట్ కోహ్లీ. మాకు ఆర్సీబీ ఇష్టం కానీ వీడికి ఒక్కడికి సిఎస్కే అంటే ఇష్టం. చెత్త ముఖముడు. సిఎస్కే వాళ్ళకి మా ఛానల్ ఇంటర్వ్యూ లేదమ్మా. వెళ్ళిపోండి. గైస్ చూడండి, వీని ఫేస్ నోట్ చేసుకొని మా మమ్మీ ఫోన్ నెంబర్ ఇస్తా, మా మమ్మీతో మాట్లాడండి. అప్పుడు వీడిని తిడుతుంది బాగా. మమ్మీ ఫోన్ నెంబర్ వచ్చేసి 9703419622. మళ్ళీ కాల్ అంటే మళ్ళీ చెప్తున్నా 9703419622. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పండి. గాయస్ అది వచ్చేసి రాంగ్ ఫోన్ నెంబర్, గాయస్. ఒకటి అమ్మ హిట్ చూడండి. అందుకే నేను వచ్చి బ్యాటింగ్ అంటే అయితే వస్తుంది కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను కంటిన్యూ 40 ఇయర్స్ చేయట్లో నవ్వకుండా ఉండదు. చెప్పండి విరాట్. మాకు క్రికెట్ చాలా ఇష్టం. బయటకు వస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి ఆర్ఆర్ అయితే 180 కొట్టింది. మీకు ఆర్ఆర్ ఇష్టమో జీటీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడైతే మేము మీకు ఏ టీం ఇష్టమో ఆ టీంకి ఆ టీంలో ఎంత మెంబర్స్ ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువ ఆర్సీబీ అని వస్తే వాళ్ళ గురించి ఆల్రెడీ ఆర్సీబీ గురించి కొన్ని వీడియోస్ చేసాము. మీకు తెలీదా? ఒకసారి గాయస్ స్టేడియంలోకి ఎంటర్ అయిపోయారు విరాట్. నేను కూడా ఎంటర్ అయిపోయాను. బ్యాట్స్మెన్, మన న్యూ బ్యాట్స్మెన్ వచ్చేసి ఎంటర్ అయిపోయాడు. చూడండి, ఇప్పుడు మన న్యూ బ్యాట్స్మెన్ వచ్చేసి ఎంటర్ అయిపోయాడు. మన బౌలర్ అంటాడా, వాడు ఫాస్ట్ బౌలర్, వరల్డ్లోని క్రికెటర్స్ బౌలింగ్ దాటేస్తున్నాడు. మీకు ఎస్ఆర్హెచ్లో ఎవరు ఇష్టం కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎందుకంటే మొన్న వెళ్ళిపోయారు కదా మీరు. విరాట్ టేక్ అవుట్ ది కిట్. హలో గైస్, వెల్కమ్ టు వైఎస్ఆర్ ఛానల్ 56. మేము వచ్చేసరికి 178 కిలోమీటర్స్ స్పీడ్ ఇస్తాను. దాన్ని కొట్టాలి షార్ట్లు, అలా బయటకు కొట్టినట్టు. బయటకు కొడితే అవుట్ అనమాట. సరే అక్కడ ఫీల్డింగ్ ఉండాలి, అది పోనీ బయటకి. సరే చూద్దాం కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్. రండి, ఫస్ట్ బాల్ వేస్తున్నాం. గాయస్ మేము గ్రౌండ్కి ప్రతిసారి
కాస్ మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వీడియో తీయట్లేదు, ఎందుకంటే చాలామంది ఆడుతున్నారు, మళ్ళీ వీడియో తీయాలంటే కష్టమైపోతుంది. ఒకవేళ బై మిస్టేక్ హాట్ టెన్నిస్తో ఆడితే మాకు వచ్చి లెగ్కి తాకితే బాగా కష్టము. మళ్ళీ ఒకసారి నాకు తాకింది, బాగా నచ్చింది కదా, అందుకే నేను చెప్పా వాళ్ళకి, అరే గ్రౌండ్లో వీడియోస్ వద్దు, ఓన్లీ ఇక్కడ ఇంట్లో తీసుకుందామని చెప్పా. అందుకే వాళ్ళు ఇప్పుడు నేను స్టంపర్తో ఆడతాం, కానీ ఆడినా లైట్ టెన్నిస్తో ఆడతాం కదా, ఎందుకంటే ఈ బ్యాట్స్మెన్ నేమ్ వచ్చేసి రాజర్ పటీదార్. ఇంకా అన్లిమిటెడ్ నేమ్స్ ఉంటాయి ఒక బ్యాటర్కి, తెలుసా మీకు అది? స్లోగా లేకపోతే ఫాస్ట్గా ఓపెన్ చేస్తాడు. నా స్కోర్ ఇప్పుడు వచ్చేసి 7. సెవెన్ 6. ఒకవేళ వికెట్స్కి తాకిన అవుట్, ఓన్లీ బయటకు కొడితేనే అవుట్, ఓకేనా? మొన్న ఇక్కడ ఒక నిల్చున్నాడు, వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అని, అందుకే వాడు లోపట్టున్నాడు. చెప్పమ్మా ఆల్రెడీ మమ్మీ చెప్తే. నేను మెల్ల పాట చేస్తాను. ఓ నీ స్కోర్ 7 రా. గైస్ మీరు లాస్ట్ వరకు బోల్ రా 2 రా. వికెట్ అయినా ఇంతకుముందు బోల్ అయితే గైస్ మీరు మొత్తం ఎన్ని రన్స్ కొట్టాడో మీరు కామెంట్ చేయండి, అప్పుడు మాకు తెలుస్తుంది. మేము వీడియో తీస్తున్నాం, కౌంట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు కామెంట్ చేయండి. హ్యాండ్కి రాదు, గ్లౌ లేదు కదా. అదే గైస్ నాకు కూడా ఒకసారి ఇక్కడ తాకింది, నెక్స్ట్ డే వరకు స్లోగా వ్యాన్స్ స్లోగా రా. ఇంకా చాలా మందికి క్రికెట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి వీడియో గైస్ అన్ని టీమ్స్ అవైలబుల్, కానీ మీకు ఈవెన్ పాకిస్తాన్ అయినా కానీ ఏ టీం అయినా మీకు అవైలబుల్, కానీ మీకు ఏ టీం ఇష్టమో కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్. ఏం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు మ్యాచ్ చూస్తున్నారులే, కానీ మీరైతే మన వీడియో చూడండి, అప్పుడు మీకు ఏంటి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు, ఓవర్ అవుట్ అని మాట్లాడుకుంటున్నారు అంతా. వన్ రన్ గైస్ నాకు అలా అంటే విన్నావు, నాకు చిన్నప్పుడు అంటే మేము పార్టీ నా స్కోర్ వచ్చేసి 14. 3 కార్డ్స్ ఇట్టురా. ఎక్కడ దాకా వచ్చింది?
వాడు వేసిన తర్వాత చూపి చూడండి గాయస్ కనిపిస్తాను లోపల ట్రైన్ ఉంటుంది గాయస్ నెక్స్ట్ ట్రైన్ నుంచి మీరు మాత్రం సచిన హాట్ టెన్నిస్తో ఆడకండి. మాకు వేరే దారి లేదు. మీకు ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఆడుతున్నాం, లేకపోతే ఎందుకు ఆడుతున్నాం చెప్పండి. మా దగ్గర లైట్ టెన్నిస్ పోయింది కాబట్టి దీంతో ఆడుతున్నాం, లేదనుకో ఆ లైట్ టెన్నిస్తోనే లేకపోతే స్టంపర్తో కూడా వస్తుంది ఆడకండి. అది ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసిందే కదా. ఒకసారి మీరు ఒకవేళ మీకు స్టంపర్ బాల్ గురించి ఏమేమి తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో గూగుల్లో కొట్టండి, మీకు వచ్చేస్తాయి. స్టంపర్ హౌ మచ్ డేంజర్ ఈజ్ స్టంపర్ బాల్ అని కొట్టండి. గ్రేస్ బాల్ ఇంకా గ్రేస్ బాల్, స్టంపర్, ఇంకా క్రికెటర్స్ ఆడే బాల్ వచ్చేసి గ్రేస్ బాలే, కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా. మనకి జస్ట్ 1 ఇంచ్ తాకినా తాకేస్తుంది బాగా. అవునరా, స్టంపర్ కన్నా గట్టిగా తాకుతుంది కదా. స్టంపర్ హాట్ టెన్నిస్ని బీట్ చేస్తుంది. అది క్రేజే బీట్ చేస్తుంది. గాయస్ జస్ట్ మిస్ 1 రన్ విరాట్. గాయస్ నా స్కోర్ అయితే 14. ఎన్ని బాల్స్ అనుకుంటున్నారా? గాయస్ నో బాల్స్ గాయస్, దిస్ ఇస్ టెస్ట్ మ్యాచ్. బాల్స్ ఉంటాయి. 3 అవర్స్ లో ఓన్లీ 14 కొట్టగలడు. ఇంకా 4 ఒకసారి వీనికి జస్ట్ 1 అవర్లో ఒక బాల్ ఇవ్వండి. 2 రన్స్ వియాన్స్. వీనికి ఒక్క ఓవర్లైనా మొత్తం స్కోర్ 16 లేపి కూడా ఇస్తాడు. ఒక ఎన్ని బాల్ 120 బాల్ చేస్తే సెంచరీని కూడా లెక్క చేయడు. దానికంటే ఎక్కువనే కొడుతుంది. మీకు దాని గురించి ఎందుకులే కానీ వస్తే Guys, 20 balls, 16 runs. 20 balls. గైస్ మీరు ఇవన్నీ మేము అప్లోడ్ చేసాం, ఇక్కడ నుంచి చూస్తున్నారు, కామెంట్ చేయండి. అలాగే 20 balls, 16 runs. మీకు ఏమైనా ఎడిటింగ్ యాప్ గురించి చెప్పాలంటే నాకు కామెంట్ చేయండి. వల్లభావన ప్లీజ్ సజెస్ట్ ఎనీ వల్లభావన ప్లీజ్ సజెస్ట్ ఎనీ ఎడిటింగ్ యాప్ అని కామెంట్ చేయండి. అప్పుడు నేను ఏదైనా ఎడిటింగ్ యాప్ మీకు సజెస్ట్ చేస్తా. Guys, 21 balls లో 20 runs కొట్టాడు, కానీ హిట్టింగ్ మాత్రం చేయలేదు. అదే చూద్దాం. క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది నిజంగా బ్రో, విరాట్ కోహ్లీ ఇస్ ద బెస్ట్ అని కామెంట్ చేయండి. మీకు ఏ క్రికెటర్ ఇష్టమో బ్రో యాడ్ చేసి 22 balls. విరాట్ నో రన్స్ రా. అక్కడికక్కడనే ఉంది కదా, ఆ లైన్లోనే. పాపం రా, ఒక రన్ ఇచ్చేద్దాంలే. 23 balls, 21 runs. 23 balls, 21 runs. 24 balls, 23 21 runs. Guys, ఇది వచ్చేసి మా ఓన్ స్టేడియం. ఇది వచ్చేసి చిన్న షోన్ స్టేడియం. మేము మే 22కి స్టేడియంకి కూడా వెళ్ళాం ఆర్సీబీ మ్యాచ్కి. అప్పుడు ఆర్సీబీ 55 runs ఓడిపోయాడు. లైక్ చేయకండి, డిస్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఆర్సీబీ ఓడిపోయింది కాబట్టి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇలానే ఉంటారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది తెలుసా. ఆర్సీబీ అంటే మనకు ఒక ఎమోషన్.
ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇలానే ఉంటుంది, ఎందుకంటే 24 బాల్స్లో 21 కొట్టగలడు ఆ బ్యాట్స్మెన్. సరే నెక్స్ట్ బాల్. మీకు ట్రావిస్ అభియాన్ స్లోగా ఎరా ప్లీజ్. 25 బాల్స్లో 21 రన్స్ పైన ఉన్నాడు. 4 విరాట్ 4 రా. కొంచెం ఇట్లా స్లో డెడ్ చేస్తాడు బాల్, అట్లా వచ్చి తాకింది 4. హిట్ వికెట్, సెకండ్ హిట్ వికెట్. నాకు 2 వికెట్, నాకు 9 దగ్గర ఒక వికెట్ హిట్ వికెట్ అయ్యా. మళ్ళీ 27 దగ్గర 20 అని ఎట్లయినా స్కోర్ చేసి గైస్ మీకు బౌల్ అవుట్ వీడియో మాకు కూడా ఉంటుంది. మేము ఇంట్లో చేసే ప్రతి చేసి చూపించాలని, కానీ చిన్నపిల్లం కదా ప్రతి దగ్గరికి వెళ్తే వీడియో తీయడానికి వండరను. కానీ బికాస్ మేము ప్రతి దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేయాలని చూస్తాం, కానీ మా పేరెంట్స్ ఒప్పుకోరు తెలుసు నిజానికి. 28 బాల్స్ 28 రన్స్. నిజానికి నాట్ కౌంట్ 3 బాల్ 28 balls 28. Guys, dot 29 balls 29. అరే విరాట్ నో రన్ రా. 29 balls 28. 29 balls 29 runs. 29 balls 28 runs. 28 runs. గైస్ బౌల్డ్ గైస్ బౌల్డ్. నాకు బ్యాటింగ్ చేయాలని ఎంతో ఉంటుంది, కానీ నేను ఎప్పటికైనా కెమెరామ్యానే కదా. 29 for 3 birthday తనకి. 28 for 3 birthday విరాట్కి. బ్యాడ్ లక్కీ రోజు విరాట్కి. బుమ్రా ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ లైక్ చేయండి, విరాట్ కోహ్లీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. మరి 28 బాల్స్లో కాదు, 30 బాల్స్లో 28 కొట్టగలడు. 28 రన్స్. సో గైస్ చూద్దాం, వాడికి ఇంపాసిబుల్ అనుకుంటా 50. వీళ్ళు జస్ట్ 5-10 minutesలో హాఫ్ సెంచరీ కొట్టి దొబ్బేస్తారు. గైస్ మీకు ఒకటి చెప్పాలా, అది గైస్ మీకు ఒకటి చెప్పాలా, వీడు 5-15 balsలోనే హాఫ్ సెంచరీ కొడతాడు తెలుసా. అది చెప్తే షాక్ అవుతుంది నిజంగా. ఒకసారి గైస్ వాట్ స్కోర్ వచ్చేసరికి 31 బాల్స్లో 29. ఓకేనా. వచ్చేసి 31 balls 30. 32 balls 30. గైస్ హాఫ్ సెంచరీ కొట్టుకున్నాడు.